హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏకేది ఇన్వెస్టర్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు మనము ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్లో నాకు నచ్చిన ఒక 2 స్టాక్స్ గురించి చెప్తాను. ఆల్రెడీ నాకు ఇంకా ఎక్కువ నాది ఇష్టమే, బట్ మనము ఒక 500-600 రేంజ్లో ఏదైనా ఒక స్టాక్ కొనాలనుకుంటే ఆ స్టాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ నాకు ఎక్కువ ఇష్టమైందంటే యూనిలివర్, బ్రిటానియా ఇండియా ఇలా ఉన్నాయి. బట్ ఆ షేర్ ప్రైస్ చూస్తే అంత పెట్టి కొనాలా అనే మన సబ్స్క్రైబర్స్కి తక్కువలో ఏదైనా మంచి క్వాలిటీ స్టాక్ ఏదైనా ఉందంటే ఉంది ఫ్రెండ్స్, అది మీకు నేను చెప్తాను. దానికోసం మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే వీడియో మీకు ఇష్టమైతే లాస్ట్లో లైక్ చేయండి, ఓకేనా? ఓకే, మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎఫ్ఎంసీజీ అంటే మీకు తెలిసిందికపోతే అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేసి అర్థం, ఓకేనా? అంటే ఎక్కువగా మన డైలీ లైఫ్లో ఎక్కువగా ఏం వాడతాం? బ్రష్, టీత్, సోపు, సాల్టు, తరకారీలు. ఎఫ్ఎంసీజీ సెక్టర్కి అంటే నిత్యావసర వస్తువుల ధర, ఆయిల్స్, ఓకేనా? అలాంటివి, ఉప్పు, అలాంటివంతా వాడతాం కదా. కాఫీ పొడి, టీ, లైక్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ మామూలు డైలీగా మనం వాడే వస్తువులని ఎఫ్ఎంసీజీ అంటే మనం అది ఎప్పటికీ వాడేది మనం కదా. సో అలాంటి స్టాక్స్ మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం ఇప్పుడు. మొదటిగా మనం హెచ్యుఎల్ చూద్దాం, ఓకేనా? టైప్ చేస్తున్నా, హిందుస్థాన్ యూనిలివర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా షేర్ ప్రైస్ ఎంత ఉంది? 2365. బట్ ఇది చాలా స్లోగా వెళ్తుంది. బట్ డెఫినెట్లీ మీకు రిస్క్ అంటూ ఏమీ లేదు, రిస్క్ తీసుకునే అవసరమే లేదు. ఎందుకంటే మన లైఫ్లో యూనిలివర్స్వి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓకేనా? అలాగే కిందకి వెళ్తే చూడండి, ఇక్కడ ఫైనల్లీ క్వార్టర్లీ, ఇయర్లీ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గడం లేదు. సో చూస్తే మీకు కింద డేటా మొత్తం దొరుకుతుంది. ఏదైనా దాని గురించి ఏదైనా మంచి న్యూస్ ఉంటే, బ్యాడ్ న్యూస్ ఉంటే ఇలా కిందకి వెళ్తే కొద్దీ మీకు దొరుకుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో 1 డే డేటా చూస్తున్నాం. ఇక్కడ ఒక 5 days డేటా చూద్దాం, ఓకేనా? 5 days డేటా వచ్చేసి లాస్ట్ 5 daysలో చూడండి ఫ్రెండ్స్, 116%, సారీ 5% పెరిగింది. ఓకే, 1 monthలో చూద్దాం. ఓ మై గాడ్, 1 monthలో 8% పెరిగింది. అండ్ 6 monthsలో వచ్చేసి 13%. అండ్ 1 year 22%. నేను చెప్పాను కదా స్లోగా వెళ్తుంది. మ్యాక్సిమం చూస్తే ఒక చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇది చాలా మ్యాప్ చూడండి. లైక్ కోవిడ్ రాకముందు, కోవిడ్ దాంతో ఏం సంబంధం లేదు, ఆటోమేటిక్గా ఫ్లో వెళ్తూనే ఉంటుంది. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా దీ స్టాక్స్కి డోకా లేదు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ స్టాక్ ప్రైస్ చూస్తే మీకు ఎక్కువ స్టాక్స్ రావు. బట్ ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు పనికిరాని స్టాక్స్లో 10 స్టాక్స్ కొనే కన్నా ఇలాంటి స్టాక్స్లో ఒకటో రెండో కొన్నా మీకు పక్కా ఇన్కమ్ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు వేరే సెక్టర్స్వి అంటే ఇలాంటి సెక్టర్లో ఓకే. బట్ నాకు నచ్చింది ఒక 500 రేంజ్లో ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్ చూపిస్తాను, మీరు నచ్చితే అలా దాని మీద ఫుల్ అనాలిసిస్ చేసి ఆ స్టాక్ గురించి మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నేను చెప్పాను అనేసి ఎక్కడో యూట్యూబ్లో చూసాను, ఆడ చూసాను, ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, ఎవడో చెప్పాడనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పోతాయి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, మీరు ఈ స్టాక్స్ మొత్తం డీటెయిల్స్ కావాలంటే మనీ కంట్రోల్కి వెళ్ళేసి మనీ కంట్రోల్లో మీరు ఫస్ట్ చూడాల్సిన ఫ్యాక్టర్ వచ్చేసి రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయి, బారోయింగ్స్, ఓకేనా? మెయిన్ ఫ్యాక్టర్. ఇప్పుడు అప్పులే నేను చెప్తున్నాను కదా, ఇది డెబ్ ఫ్రీ కంపెనీ అంటే అప్పులు ఏమీ లేవు, అర్థమైందా? సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు, ఇప్పుడు కోవిడ్ వచ్చేసింది, అలా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి ఏం టెన్షన్ లేకుండా వాళ్ళ స్టాక్స్ని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది, ఓకేనా? సో బెస్ట్ స్టాక్ ఇది. అండ్ ఒక 500 రేంజ్లో ఒక మంచి స్టాక్ ఒకటి ఉంది, కానీ చాలా మందికి అది తెలియదు. దాన్ని అయితే మనం కొనుక్కోవచ్చు హ్యాపీగా. బట్ అది కూడా మనకి ట్రస్టెడ్ అయిన టాటా వరల్డ్ కంపెనీది, ఓకేనా? టాటా కన్స్యూమర్ అనేసి చూడండి ఫ్రెండ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనేసి మీకు మంచి స్టాక్. ఇది కూడా టాటా కన్స్యూమర్స్లో
సో ఒక 500 to 600 రేంజ్ ఒక స్టాక్ ఏదైనా ఉంది, మీరు కొనాలనుకుంటున్నారా, కొనుక్కోవచ్చు. బట్ చూడండి 5 days డేటా మంచి ఫ్లాట్గా. బట్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇవంతా స్లోగా నడుస్తాయి, ఎక్కువగా కన్సల్టేషన్ ఫేస్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. 1 month డేటా చూస్తేను మంచిగానే ఉంది చూడండి. అంతే, మీరు ఎక్కువ ఆశించకూడదు. 6 months డేటా చూడండి, అండ్ 1 year అండ్ లాస్ట్ 5 years డేటా చూస్తే గుడ్. మ్యాక్సిమం చూసిన చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టాక్ ఇలా వెళ్ళి స్లోగా వెళ్తుంటుంది చూడండి. అప్ అండ్ డౌన్స్ వచ్చినా మళ్ళీ వస్తుంది. సో బెటర్ మనం ఇలాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం నాకు ఎంతో బెస్ట్. వాళ్ళు చూస్తే టాటావి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు కన్స్యూమర్స్ది చూడండి. ఇక్కడ టెట్లే చూస్తున్నారు కదా. ఇలా చూస్తే మీరు కావాలి లేదంటే ఇక్కడికి వెళ్ళేసి మీకు జస్ట్ ఇక్కడికి వెళ్తాం. చూసారుగా ఆ చార్ట్ బటన్, టాటా ప్రోడక్ట్స్ అని చూడండి, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. చూస్తే ఇక్కడ చూస్తున్నారుగా, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీ. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో టీలో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఉంది, ఓకేనా. అండ్ టాటా సాల్ట్, టాటా సప్నం, హిమాలయ మినరల్ వాటర్ బ్రాండ్, ఐశక్తి, టాటా టీ, టెట్లే, 8 o'clock కాఫీ. చూస్తే స్టార్ బక్స్ కూడా 50% షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి టాటా కన్జ్యూమర్దే చూస్తుంది. ఇంకా కావాలంటే టాటా గ్రూప్ వికీపీడియాకి వెళ్తే చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలా ఉంది ఏమి మొత్తం చూస్తే ఎప్పుడు ఇంకా ఉందో ఎలా ఎవరు. సో ప్రోడక్ట్స్ వాళ్ళ కేటగిరీ, ఐటీ సెక్టర్, ఎన్ని సెక్టర్స్లో ఉందో వాళ్ళ రెవెన్యూ, సబ్సిడరీస్, చైర్మన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓకేనా, అర్థమవుతుందా. సో ఈ 2 సెక్టర్లో నాకు ఈ స్టాక్స్ నచ్చాయి. సో మీకు నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ తెలియాలనేసి నేను వీడియో చేస్తున్నాను. మీకు ఈ స్టాక్ ఏమైనా ఇష్టమవుతే ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని ఈ స్టాక్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసేది చూడండి. ఎవరో గుడ్డిగా నమ్మేసి మీరు రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, ఓకేనా. ఈ 2 ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో మీరేమైనా ఫండమెంటలీ స్ట్రాంగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్, డైలీ అప్డేట్స్, న్యూస్ ఏమైనా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో మన లింక్స్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ని, దాంట్లోకి జాయిన్ అవ్వండి, ఓకేనా. నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను. ఏదైనా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ సంబంధించిన న్యూస్ ఏదైనా వస్తే, లైక్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది అంటే నేను అప్డేట్ చేస్తుంటాను, ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఒక మంత్లీ ఒక 5,000 3,000 ఒక డబ్బులు కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఒక స్టాక్లో వేస్తే ఒక మంచి డబ్బులు సంపాదించాలనుకుంటే ఇలాంటి స్టాక్స్లో వేయండి, ఓకేనా. ఒక 5,000 వేస్తే ఒక మంత్లో నాకు 5,000 నాది కాదు, ఈ స్టాక్లో ఒక మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్లో వేస్తూ వెళ్తే ఒక 5 years 10 yearsకి మీకు ఒక కొంచెం మంచి అమౌంట్ అనే రిటర్న్స్ వస్తుంది. ఒక బ్యాంక్లో పెడితే 6 to 7% per year. యోచించండి. బట్ మీకు అంత రిస్క్ తీసుకోవాలంటే ఒక మంచి అడ్వైజర్ని అడిగి మీరు రీసెర్చ్ చేసి మీకు ఓకే అనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరో చెప్పారనేసి చేయకండి, అది ఒక్కటే నా రిక్వెస్ట్. ఓకే, మీరు మా ఛానల్ కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ కొట్టేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఒక ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది, నాకు ఇంకా ఇలాంటి మరి ఎన్నో వీడియోలు చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.